హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మొన్న వర్షాలకి మా పందిరలాగా ఎరిగిపోయింది. మా బైక్ షేడ్ కోసం అనమాట ఇది. దాన్ని రిపేర్ చేయాలి. ఇది చూసారా, ఇది ఏంటంటే ఆర్గానిక్ వేస్ట్ అనమాట. పొలంలో వేయడానికి వాటర్లో నానబెట్టాక వేస్తాం అనమాట. ఇదేమో గోరింటాకు ఆకు మా అమ్మ అన్నీ తెంపించారు. అది నా ఫియాన్సీకి తీసుకెళ్దామని చెప్పేసి తెంపారు మమ్మీ. అమ్మమ్మ అలాగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది పొలంలో. ఇప్పుడు కర్రలు విరగొడుతుంది పొయ్యిలోకి. నా ప్రాజెక్ట్ అయితే ఇంతవరకు వచ్చింది. ట్యాంక్స్ అయితే ఫినిష్ అయ్యాయి. ఇంకా పెయింట్ వర్క్ చాలా ఉంది. ఈలోగా మా మమ్మీ కొంచెం ఉండ్రాలు చేశారనమాట పప్పుతో. సో ఉండ్రాలు మేము బేసిక్గా ఎప్పుడు పడితే అప్పుడే తింటాం, ఓన్లీ పండగకే చేసుకోవాలి అని కాదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ పాలు కోసం గిన్నె పట్టుకుని వెళ్తున్నాను. మా పక్క పొలంలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర మేము పాలు తీసుకుంటాం. ఇది మా షెడ్. ఒకప్పుడు మాకు ఆవులు ఉండేవి, బట్ ఇప్పుడు లేవు. మార్నింగ్ లేచిన వెంటనే పాలు కోసం వెళ్ళిపోయాను అనమాట. రెయ్ రెయ్ ఈడు నాతో బలా ఆడుకుంటున్నాడు. ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్. ఇది ప్లెయిన్గా ఉంది కదా ట్యాంక్, దీని మీద డిజైన్ మొత్తం వేయాలి. ఆల్రెడీ పెన్సిల్ స్కెచ్ అయితే వేశాను, అది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదే పెన్సిల్ స్కెచ్. ఆ జిగ్జాగ్ ప్యాటర్న్స్ మొత్తం ట్యాంక్ అంతా డ్రా చేయాలి. అలాగా 6 ట్యాంక్స్కి డ్రా చేయాలి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అస్సలు టైం తెలియటం లేదు. ఎంత డ్రా చేస్తున్నా అలా ఇంకా పెండింగ్ ఉంటూనే ఉందన్నమాట. యాక్చువల్లీ ఈరోజు నేను బయటకు వెళ్ళాలి, బట్ టిఫిన్ అయ్యేలోగా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ దొరికింది కదా అని చెప్పి నేను డ్రా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఎవ్రీ మినిట్ క్యాలిక్యులేట్ అవుతుంది నా ప్రాజెక్ట్లో. ఈ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఫైనల్ లుక్ మీకు అర్థమవుతుంది. ఈలోగా అమ్మ టిఫిన్ ఇచ్చారు, కుడుము అనమాట. ఆ పప్పుకి తొక్కు ఉంటుంది. ఆ తొక్క పప్పు అంటే నాకు చాలా ఇష్టం. సో ఆ టిఫిన్ తిని ఇంకా వైజాగ్ బయలుదేరాలి ప్రింటర్ కొనడానికి. నా వర్క్ టేబులే నా డైనింగ్ టేబుల్. సో మొత్తం బయలుదేరిపోయాను. ఈ బాక్స్ ఏంటనేది మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను. సో నేను నా ఫియాన్సీ కలిసాం. ఈ అబ్బాయి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట. సో ముగ్గురం అలాగా కొంచెం షాపింగ్ చేసాం అనమాట. డిమార్ట్కి వెళ్ళాం. ఆ రోజు అయితే చాలా పనులు పెట్టుకున్నాం. నా ఫియాన్సీ నా కెమెరామ్యాన్ అనమాట. ఈరోజు చిన్న చిన్న సామాన్లు కొనుక్కున్నాం, పెద్ద పెద్దవి ఏం కాదు. సో షాపింగ్ అయిపోయాక బయటకు వచ్చాక కిట్ క్యాట్ తింటున్నాం. బాగా అలసిపోయాం అనమాట. 11 అలా అవుతుంది అప్పుడు టైం. సో కిట్ క్యాట్ తినేసి నా ప్రాజెక్ట్ కోసం ఒక గ్లాస్ బాక్స్ కోసం వెతుకుతున్నాం అనమాట. గ్లాస్ బాక్స్ తయారు చేయించాలి. షాప్ అయితే దొరికింది, బట్ తను షూట్ చేయడం మర్చిపోయింది. సో షాప్లో చాలాసేపు మాట్లాడుకున్నాం. నా మెజర్మెంట్స్ అన్నీ ఇచ్చాను. గ్లాస్ బాక్స్ మేబీ 3-4 డేస్ పడుతుంది భయ్యా అన్నాడు. సో అడ్వాన్స్ ఇచ్చేసి ఇంకా లంచ్ కోసం బయలుదేరాం అనమాట. లంచ్ కోసం మేము తందూరి ఇన్కి వెళ్ళాం. మేబీ నాకు ఆ రెస్టారెంట్ బాగా నచ్చుతుంది. అంబియన్స్ అంతా బాగుంటుంది. ఎన్ని రెస్టారెంట్స్ వచ్చినా కానీ నాకు ఎందుకో అక్కడికే వెళ్ళాలనిపిస్తుంది. సో ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోయాం అనమాట తినడానికి. వచ్చేసాం రెస్టారెంట్కి, తందూరి ఇన్. లోపలికి వెళ్ళిపోతున్నాం. సో అబ్బాయి పేరు సహజ్ అనమాట. సహజ్ చాలా మంచి ఆర్టిస్ట్. సో ఆ ఆర్ట్ వర్క్ని ఎప్పుడు వదలొద్దని ప్రామిస్ తీసుకున్నాను సహజ్తో. సో ఆ ఆర్ట్ వర్క్ని వదలను అని అన్నాడు. చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ ఫ్రై ఆర్డర్ ఇచ్చాం. బాగుంది. బిర్యానీ కంటే ఫ్రైడ్ రైసే నాకు బాగా బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మసాలా గట్ట ఏమీ ఉండదు కాబట్టి. ఆ తర్వాత ప్రింటర్ కోసం డాబా గార్డెన్స్ అంతా వెతికాం. అంతా పెద్ద పెద్ద ప్రింటర్స్ దొరుకుతున్నాయి, హోమ్ ప్రింటర్స్ దొరకట్లేదు. చిన్న డిసప్పాయింట్మెంట్తో
సరేలే అని చెప్పి అలా బీచ్కి వెళ్ళాం అనమాట. ఆ రోజు బీచ్ చాలా బాగుంది. అఫ్కోర్స్ బీచ్ ఎవ్రీడే బాగుంటుంది. సో బీచ్కి వెళ్ళాక గుర్తుకొచ్చింది, ఓకే ఒకసారి సిఎంఆర్ సెంటర్లో కూడా ట్రై చేస్తే బెటర్ కదా, అక్కడ కూడా ఉంటాయి, రిలయన్స్ డిజిటల్లో ఉంటాయేమో అని చెప్పి ఇంకా వెంటనే వెళ్ళిపోయాం. మళ్ళీ ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు. సో సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళాక ఇంకా చూసిన వెంటనే ఇంకా స్పెసిఫికేషన్స్ అన్నీ అడిగి ఇంకా ఆర్డర్ పెట్టేసాం. సో అతను మాకు పర్చేస్ అంతా అయిపోయింది, డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నారు. కెనాన్ ప్రింటర్ 5000 అయింది. 5000కి బెస్ట్ అనిపించింది, ఎందుకంటే మాకు అది వైఫై కనెక్టివిటీ కూడా ఉందన్నమాట. సో నా ఫియాన్సే నేను కలిసి ఓపెనింగ్ చేసాం. మాకు సెంటిమెంట్స్ ఏం లేవు, బట్ ఎందుకో అలా చేయడం చాలా బాగా అనిపించింది. సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇంటికైతే బయలుదేరిపోయాను. కానీ సగం దూరం వెళ్ళాక నేను నోటీస్ చేసింది ఏంటంటే నా నా ఫ్రంట్ హెడ్లైట్ లైట్ వెలగటం లేదనమాట. సో ఇంకా మోస్ట్ ఆఫ్ ది జర్నీ నేను నా సైడ్ సిగ్నల్ అలా ఇస్తూనే వెళ్ళాను. అంటే హైవేలో అక్కడక్కడే లైట్ లేదు. సో పర్లేదు, నేనైతే ఇంటికి 9:30 అంతా వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీకి చూపించాను ప్రింటర్. మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో గైస్, ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ వేరే వ్లాగ్లో కలుద్దాం. బాయ్.